చాలా సంతోషంగా ఉంది, ఇంకొక బాధగా ఉంది. ఎందుకంటే మన ఐక్యత చూసిన తర్వాత ఇది దుర్భేద్యమైనటువంటి ఐక్యతగా ఉంటుందా ఉండదని ఒక అనుమానం నాకు కలుగుతా ఉంది. ఎందుకంటే శత్రువు ఎప్పుడు కూడా ఎదురు చూస్తా ఉన్నాడు దాడి చేయడానికి. ఐక్యతను ఏ విధంగా పాడు చేయాలి? ఐక్యతా సంఘర్షణ అంటే మాలలో మా సోదరులే, మాదిలో మా సోదరులే, వెళ్ళి మా సోదరులే. 59 ఉపకులాలు కూడా ఊరికి దూరంగా జీవించినటువంటి ఉపకులాలే. ఇలాంటి వాళ్ళు ఎవరి ముందు అని కాదు, ఊరు బయటకు వెళ్ళడానికి ఎవరి ముందని మనం పోటీ పడతా ఉన్నాం. ఊర్లో రావడానికి ఏ విధంగా పోటీ పడాలనేది ఆలోచన చేయాల్సినటువంటి సమయం వచ్చింది. స్వేచ్ఛాయుతమైనటువంటి జీవనం లేనటువంటి దళితులు కనపడతా ఉన్నారు. బానిసలుగా బతకడానికి ఇష్టపడతా ఉన్నారు. మీకేం తక్కువ రాస్తే ఎవరు మాట్లాడతారు? ఎవరైనా బియ్యం ఇవ్వాలా, సాయంత్రానికి మర్చిపోయి ఇవ్వాలా, కూరగాయలు తెచ్చిస్తారేమో మీ కుటుంబం కావాలా? ఎందుకు బానిసత్వం చేస్తా ఉన్నావు? ధైర్యంగా కూర్చో, నిలబడు, నిండారుగా నిలబడు. ఎవడు మనం నచ్చలేడు. మనం గౌరవిద్దాం, అందరినీ గౌరవిద్దాం, ఎవరిని తక్కువగా చేయం. కానీ మనం తక్కువగా చేసిన వారిని ఎక్కువగా చూడండి, వాడిని తక్కువ చేయాలి.